హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ వ్లాగ్ తీయడానికి అయితే ట్రై చేశాను. సో మార్నింగే రాజా అయితే ఇంకా పడుకొని ఉన్నాడు. నాజు అయితే బ్రష్ చేసేసుకుంటుంది స్కూల్కి రెడీ అవ్వడానికి. అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అనమాట. సో బట్టలు అవుతూ ఉన్నాయి. ఇంకా వాషింగ్ మిషన్ చేసుకుంటుంది, మన పని మనం చేసుకోవాలి కదా. సో ఇంకా పార్లు, ఉమెన్స్ హార్లిక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్కి పులిహోర. సో రాత్రి రైస్ మిగిలిపోతే పడేయకుండా, వేస్ట్ చేయకుండా ఇలా బ్రేక్ఫాస్ట్గా యూస్ చేసేసుకోవచ్చు కదా. సో ఈ రెసిపీ అయితే చాలా వీడియోస్లో చూపించాను, ట్రై చేయండి. సో నాజు అయితే స్కూల్కి రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు షార్ట్ వీడియోస్ గాన చూసుంటే అదే తన యూనిఫామ్. అండ్ మా ఆయనది సిస్టమ్ ఒక 1 అవర్ ముందు. సో 8:30కే నేను ఆన్ చేసి రెడీగా పెట్టేస్తాను అనమాట. ఆయన షిఫ్ట్ 9:30కి స్టార్ట్ అవుతుంది. సో మేము 1 అవర్ ముందే నేనే అనమాట రెడీగా పెట్టేస్తాను. ఇదిగోండి ఆయన నేమ్ వచ్చేస్తుంది అనమాట. సో లాగిన్ చేసి పెట్టేస్తే తర్వాత ఆయన మెయిల్స్ ఏమైనా ఆయన చూసుకుంటారు. సో నాజు అయితే ఇక్కడ డ్రాయింగ్ చేసేస్తుంది కూర్చొని. అండ్ అలా డ్రాయింగ్ చేసుకుంటుంటే నేనేమో పులిహోర పెట్టేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. సో అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. నాజు స్కూల్ కోసమే మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం. ఈలోపు రాజా అయితే లెగిసిపోయాడు. అండ్ బ్రేక్ఫాస్ట్కి నాజు కోసం వాళ్ళ స్కూల్లో ఏంటంటే అన్నీ హెల్దీగా పెట్టాలి అంటారు. సో యాపిల్, క్యారెట్ అండ్ బాదం అన్నమాట బ్రేక్ఫాస్ట్లో. సో నాజుకి బాక్స్ రెడీ. తనకి హాఫ్ డే స్కూలే కానీ బ్రేక్ టైంలో అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే రాజా బాబుకి మార్నింగ్ మెడిసిన్స్ వేస్తున్నారు, మల్టీవిటమిన్ అండ్ విటమిన్ D3 ఉంటుంది కదా పిల్లలకి. అండ్ నాజు అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళ డాడీ అయితే మార్నింగ్ డ్రాప్ చేసేస్తారు 9కి. ఎందుకంటే ఆయన వర్క్ 9:30 కాబట్టి 9కి డ్రాప్ చేసేస్తారు. ఇంకా స్కూల్ అయిపోయాక 12:30కి అలా నేను వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. సో ఇలా ముందు బాల్కనీలో నుంచి వాళ్ళు కిందకి వెళ్ళిపోతున్నారు. సో నేను రజా కలిసి బ్యాక్ బాల్కనీకి వెళ్ళి వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటాము. మాకు ఒక చిన్న బాల్కనీ ఉంటుంది ఇలాగా, అక్కడే కొన్ని మొక్కలు పెట్టుకున్నాము. సో చాలా ఎండగా ఉంది వైజాగ్లో. అంటే ఈ వీడియోస్ తీస్తున్న టైంలో అయితే మాకు అసలు వర్షాలు లేవు వైజాగ్లో. చాలా ఎండ వేడిగా ఉంటుంది అనమాట బాల్కనీలో కూడా. రజా అయితే కళ్ళు కూడా విప్పలేకపోతున్నాడు, అంత ఎండగా ఉంది. ఇదిగోండి వెళ్ళిపోతున్నారు. సో ఇంటికి చాలా దగ్గర అనమాట నాజు స్కూల్. అక్కడ శివాజీ పార్క్ కనిపిస్తూ ఉంటుంది ఆపోజిట్లో. శివాజీ పార్క్ పక్కనే విజ్డమ్ వ్యాలీ స్కూల్. నెక్స్ట్ ఇంకా నాజు వెళ్ళిపోయాక రజాకి స్నానం రెడీ చేయడం అంతా అయిపోతుంది. సో రజా స్నానం చేసేసి ఇలా రజాతో కాసేపు స్పెండ్ చేస్తానమాట. వెంటనే పడుకోడు, కొంచెం ఒక 10-10:30 ఆ టైంకి ఇంకా పడుకుని పోతాడు. కాసేపు అలా ఆడించి తను పడుకున్నాక నేను నా పని చూసుకోవాల్సి వస్తుంది. నాకెవరు హెల్ప్ లేరు కదా. మా ఆయనేమో 9:30కి వర్క్లో కూర్చొని పోతారు. సో రజాన్ అయితే పడుకోబెట్టేశాను, పడుకున్నాడు. నెక్స్ట్ ఇంకా టీ వేడి చేసుకుంటున్నాను అనమాట. సో నేనేంటంటే టీ తాగేస్తే ఇంకా నెక్స్ట్ నా పని చేసుకోవడానికి నాకు కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి యాక్టివ్గా ఉంటాను అనమాట. సో ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే రైట్ హ్యాండ్తోనే కట్ చేస్తున్నాను, కానీ కెమెరా అది రివర్స్లో చూపిస్తుంది కదా. సో లెఫ్ట్ హ్యాండ్లా చూపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్తో నాకు అంత సీన్ లేదండి, రైట్ హ్యాండ్తోనే కట్ చేస్తున్నాను. సో టొమాటోస్ కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవాలి, కర్రీ కోసం అని కట్ చేసుకుంటున్నాను అనమాట. రజా అయితే పడుకునే ఉన్నాడు బెడ్రూమ్లో. ఇంకా మా ఆయనేమో వర్క్లో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఆయన షిఫ్ట్ బట్టి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ షిఫ్ట్లో నాకు హెల్ప్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆయన మార్నింగ్ 9:30 to 6:30 ఈవినింగ్ వరకు కాల్స్ ఉంటాయి. మధ్యలో ఒక 15 minutes బ్రేక్ 2 సార్లు ఉంటుంది. అండ్ మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి ఉంటుంది అనమాట, అంతే. సో మొత్తం నేనే చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది, కొంచెం కష్టమే. సో టొమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా. సో ఇలా కడాయి పెట్టానో లేదో రజా అయితే లెగిసి ఏడుస్తున్నాడు. సో ఇంకా తెచ్చేసుకొని ఎత్తుకొని ఇదిగోండి ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాడు, ఫేస్ చూడండి. సో తను అలా ఎత్తుకొని ఉండే ఇంకా కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా కెమెరా అలా పెట్టేసి వాడిని అలా కాస్త చూపిస్తూ. ఈ సిచ్యువేషన్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే ఆ బాధ అనేది తెలుస్తుంది. చిన్న పిల్లలతో హడావిడిగా కుకింగ్, వాళ్ళు ఎక్కడ చేయకాలేసేస్తారో అని భయపడుతూ చేసుకోవడం,
చాలా బాధగా కూడా ఉంటుంది ఒక్కొక్కసారి, కానీ తప్పదు. సో ఇంకా లిడ్ పెట్టేశాను, టొమాటోస్ అండ్ ఆనియన్స్ మగ్గాలని చెప్పి. ఇంకా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయాను రజాని, కిచెన్లో ఎందుకని. సో కాసేపు అలా ఆడిస్తూ ఉంటాను బొమ్మలు ఇచ్చి అలాగా. ఇంకా పక్కన పిల్లోస్ అలా పెట్టి తను పడిపోకుండా కొంచెం ప్రొటెక్షన్లా పెట్టి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదా కూర అనేది మాడిపోద్ది కదా. సో టెన్షన్గా ఉంటుంది అనమాట మార్నింగ్ టైం. కొంచెం మునక్కాడ కర్రీ అనమాట, నాజు చాలా ఇష్టంగా తింటుంది, డ్రమ్ స్టిక్ కర్రీ. సో ఈ రెసిపీ కూడా నేను చాలాసార్లు మన ఛానల్లో చూపించాను. చాలా బాగా చేస్తాను ఈ కర్రీ, మా ఆయన చాలా బాగుంది అంటూ ఉంటారు. సో లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ కూడా ఉంది మన ఛానల్లో, చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి, ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ రైస్తో ఈ కర్రీ తిన్నా చాలా బాగుంటుంది అనమాట. అండ్ చాలా ఈజీ, చాలా బేగా కూడా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో కర్రీ అయితే రెడీ అనమాట. ఇంకా రజా అలా ఆడిస్తూ ఉంటున్నాను, మధ్యలో ఏడుస్తూ ఉంటాడు పాపం. నేను కిచెన్లోకి వెళ్ళగానే ఏడుస్తుంటాడు, మళ్ళీ తనని బెడ్రూమ్లోకి వచ్చేసి ఎత్తుకొని ఆడించి అలా అవుతూ ఉంటుంది అనమాట. నాజు స్కూల్లో ఉంది కదా, నాజు ఉంటే కొంచెం నాకు హెల్ప్ ఉంటుంది, చూస్తూ ఉంటుంది బాబుని. సో లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా కంప్లీట్గా కర్రీ రెడీ అనమాట, డ్రమ్ స్టిక్ కర్రీ. అండ్ రజా కోసం అయితే యాపిల్ అండ్ క్యారెట్ బాయిల్ అవుతున్నాయి, స్టీమ్కి పెట్టేశాను. అండ్ పక్కన మాకు రైస్. అండ్ రజా అయితే ఇప్పుడు పడుకున్నాడు అనమాట, మళ్ళీ కాస్త పడుకుంటాడు మధ్యలో. సో ఆ టైంలో నేను వెళ్ళి నాజుని స్కూల్ నుంచి పికప్ చేసేసుకోవాలి బేగా. ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, ఇదిగోండి నాజు స్కూల్కి వచ్చేసామన్నమాట. స్కూల్ దగ్గరే కాబట్టి ఒక 5 to 10 minutesలో వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో వెళ్ళి నాజుని తెచ్చుకొని ఇంటికి తెచ్చేసాము. అండ్ రజా కోసం ఇవైతే ఇలా యాపిల్ అండ్ క్యారెట్ రెడీ అయిపోయాయి. సో వాటిని మ్యాష్ చేసేసుకుంటే రజాకి పెట్టవచ్చు అని చెప్పి, హెల్దీ కదా చిన్నపిల్లలకి. అండ్ ఇంకా టీత్ అనేవి రావు కాబట్టి తను ఇంకా 7 months అనమాట, ఇంకా ఒక టీత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా మ్యాష్ చేసేసి మెత్తగా పెడుతూ ఉంటాను. కంప్లీట్గా మొత్తం తినేస్తాడని అయితే చెప్పలేను, కానీ కొంచెం తింటాడు. ఏదో నా ప్రయత్నాలు నేను ట్రై చేస్తూ ఉంటాను తినిపిస్తూ ఉండడానికి, డిఫరెంట్ ఫుడ్స్ అన్నీ వీడియోస్లో చూసి మరి. సో ఇలా యాపిల్ అండ్ క్యారెట్ మ్యాష్ చేసి పెడుతున్నాను. కొంచెం దానికి పుల్లగా అనిపిస్తుంది, కానీ ఎంజాయ్ చేస్తున్నాడు, పర్వాలేదు, తింటాడనమాట. స్టార్టింగ్ కొంచెం ఇలా పుల్లగా ఉంటుంది కాబట్టి యాపిల్ అనేది కొంచెం ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, కానీ పర్వాలేదు. సో ఇంకా రజాకి పెట్టేస్తున్నాను అనమాట యాపిల్ అండ్ క్యారెట్. ఇంకా రజాకి తినిపించేశాక మళ్ళీ నాజుకు కూడా ఫుడ్ పెట్టాలి. సో ఇద్దరు పిల్లలకి ఫుడ్ పెడుతూ మేనేజ్ చేసుకుంటూ కొంచెం కష్టమే. స్పూన్తో తినడు, కొంచెం చేత్తో అయితే తింటాడు. సో ఇంకా తనకి తినిపించేసి ఇంకా రైస్ కర్రీ వేసేసుకొని నేను తింటూ నాతో పాటు నాజుకు కూడా తినిపించేస్తాను. ఇంకా మా ఆయనకేమో ఒక ప్లేట్లో కలిపేసి ఇచ్చేస్తాను అనమాట స్పూన్ పెట్టి, లేదా ఆయనకి లంచ్ బ్రేక్ కరెక్ట్గా లంచ్ టైంలో ఉంటే ఆయన వచ్చి తింటారు. సో రజాని ఇలా వాకర్లో వేసేసి నాజుకి తినిపిస్తూ నేను లంచ్ చేసేస్తున్నాను అనమాట. నాజు అయితే రజాని చాలా బాగా ఆడిస్తుంది. వాకర్లో వేసేస్తున్నాము, సో పర్వాలేదు, కొంచెం సేపు అయితే ఉంటాడు. ఎక్కువ అలా వాకర్లో వదిలేస్తే మళ్ళీ ఏడ్చేస్తూ ఉంటాడు. ఇంకా అలా మేనేజ్ చేస్తున్నాం అనమాట. అండ్ ఈవినింగ్ టైంలో నాజు కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. నాజు గురించి అయితే టెన్షన్ ఉండదు, తనే హోంవర్క్ చేసుకుంటుంది. అండ్ రజా కోసం అయితే ఇక్కడ రాగి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇది స్లర్ప్ ఫామ్ది యూస్ చేస్తాను అనమాట. స్లర్ప్ ఫామ్ అని బిగ్ బాస్కెట్లో పెడతాను ఆర్డర్, లేదా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది. వాళ్ళవి ఏంటంటే వాళ్ళవి నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, నో షుగర్స్ అనమాట. సో అంతా న్యాచురల్గా కెమికల్స్ లేకుండా బేబీ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. సో నేనైతే ఇది నాజు టైం నుంచి కూడా యూస్ చేస్తున్నాను, పిల్లలకైతే సేఫ్ అని చెప్పగలను. అండ్ ఇది రజాయే కాదు, నాజు కూడా రాగి ఇష్టపడుతుంది, తాగుతుంది తను కూడా. సో రజా కోసం అయితే రాగి అనమాట ఈవినింగ్ టైంలో. సో రాగి మంచి హెల్దీ ఫుడ్ కదండి పిల్లలకి.
ఐరన్, కాల్షియం. సో రాగి అయితే పెడుతున్నాం అనమాట. ప్రతిరోజు కాదు, వీక్లీ ఒక 2 or 3 times ఇలా రాగి పెడుతూ ఉంటాను. సో సాలిడ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఈ వీడియో తీస్తున్న టైంకి రజాకి ఇంకా టీత్ రాలేదు. ప్రజెంట్ అయితే టీత్ వచ్చేసాయి. వీడియో కొంచెం లాంగ్ బ్యాక్ అనమాట, కానీ పోస్ట్ చేయడానికి నాకు టైం పట్టింది. సారీ ఫర్ దట్. అండ్ రాత్రిలాగా పవన్ కళ్యాణ్ ఏదో మూవీ పెట్టారు. నాజు అయితే డ్యాన్స్ చేసుకుంటూ అలా కొంచెం ఎంజాయ్ చేస్తుంది. మా నాజుకి డ్యాన్స్ ఇష్టం కదా. సో ఇంతటితో వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో ఇది చాలా లాంగ్ బ్యాక్ దండి. ప్రజెంట్ అయితే మా రజా, ఒకవేళ మా వీడియోస్ కనుక చూసే వాళ్ళైతే తెలుస్తుంది, రజాకి ఆల్రెడీ గుండు అయిపోయింది అండ్ 2 teeth కూడా వచ్చేసాయి. సో కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.